5 లక్షలు రావాలన్నా, మీకు 4000 పింఛన్ రావాలన్నా, ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు మీకు ఇన్సూరెన్స్ రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ అదేవిధంగా మీ అసైన్ భూములు కానీ పోడు భూములు కానీ మీకు పట్టాలు ఇచ్చి మీరు అమ్ముకునే హక్కు ఇవ్వాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి. మరి ఇన్ని మంచి పనులు కాంగ్రెస్ పార్టీ చేయాలంటే మరి మీరేం చేయాలి సోదరులారా? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? సై ఉన్న వాళ్ళందరూ సై పైకి ఎత్తాలి. ఎవరు సై దాచిపెట్టుకోలేదు. ఆ బిడ్డ మీద ఉన్న వాళ్ళు క్యావరా మియా हाथ नहीं उठा रहे, आप भी उठाना. हस्तम गुर्त के, हस्तम गुर्त के, हस्तम गुर्त के. ఇంకా చాలా ఉంది, అయిపోలే. ఉండరా అయ్యా, ఉండరా నాయన, ఎందురా నాయన? కేసీఆర్ వాటిని ఆడరా నాయన నీకు? ఏమో కేసీఆర్ బాగా పట్టినట్టే ఉన్నాడు మనోనికి. ఇవాళ నేను మార్పు కావాలి అని అంట, మీరేమనాలి? ఏమంటారు? మార్పు కావాలంటే మీరేమంటారు? గట్టిగా జోర్ సే బోలో, ప్యార్ సే బోలో, జోర్ సే బోలో, ప్యార్ సే బోలో, జోర్ సే బోలో, ప్యార్ సే బోలో. మార్పు కావాలి, 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 మార్పు కావాలి. అయిపోయిందా? ఇంకా ఉందా? ఉందా? బాయ్ బాయ్ ఏమంటారు? బాయ్ బాయ్, 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 బాయ్ బాయ్. ఇదే కాకుండా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డికే శివకుమార్కు వాళ్ళ ఓటర్లు, వాళ్ళ నియోజకవర్గంలో కార్యకర్తలు నామినేషన్ వేసి ఆయన రాష్ట్రమంతా తిరిగితే 1,23,000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు. మరి ఇలా తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎప్పుడు మీ మధ్యలోనే ఉండే నన్ను కనీసం ఎంత మెజారిటీతో గెలిపిస్తారో మీరు చెప్పండి మిత్రులారా. ఎంత 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 ఎంత? ధన్యవాదాలు మిత్రులారా. నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. అందరు ఊర్లలో ఉండాలి, వీళ్ళందరినీ ఇల్లు తిప్పాలి. మా నరసింహ, మా అయ్యగారు, మా రమేష్, మా రామచంద్రారెడ్డి అయినా మా వెంకట్రాముడికి ఇల్లు తిరగకపోతే నాకు చెప్పుర్రి. ఇక వాళ్ళ సంగతి ఏందో, వాళ్ళ కథ ఏందో నేను కనుక్కుంటా. సరేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా.